జ్యోతి కట్టిస్తాము, కుందన్ వరకు కూడా చేసిస్తాము. 10 నుంచి 15 ఫీట్ గణేషులనే చూపిస్తాం మనకి సెట్ అయ్యేటట్టు. మన మిడిల్ క్లాస్కి ఒక ముంగల పశుపతి అడుగుతుండు, వెనకాల మనోడు వస్తుండు. ఇప్పుడు ఫైనల్గా బుక్ చేసేస్తాం మేము గణేషుని. వీడియో పైకి వెళ్ళి తీసిన కోమా అనుకోరి గణేషుంది. ప్రేమ అంటే ఇది గాయ్స్. మా దోస్తు వాడు సగం తిని నాకు సగం ఇచ్చిండు. ఓయమ్మో ఓయమ్మో గులగులా అంటుంది, పాన్ తింటుండే. బస్తి బస్తి గణపతి పవరే, జై జై వీధి వీధి విఘ్నేశ్వరుడే. చలో గైస్, ఫైనల్గా ఎంతో మాట్లాడి మా టీం మెంబర్స్ తోటి ఈరోజు అయితే మేము గణేషుని బుక్ చేయడానికి అయితే పోతున్నాం. ఎవరెవరు అనుకుంటురా, మీకు ఒక్కొక్కరిని చూపిస్తాం, మీరు ఖుషి అయిపోతారు. వాళ్ళందరితో అయితే ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అవుతుంది మీకు. మా గ్యాంగ్లో నవ్వుపిచ్చేటోడు కామెడీ బాయ్ ఈడే. బాయ్ గణేషుని బుక్ చేస్తున్నామా లేదా? పైసలు ఎన్ని ఇస్తున్నాం? ఇక మహారాజ్ గణేశుడా లేదా ఊరు గణేశుడా? అబ్బో బాబా. చలో గాయస్, మా దోస్తులు అంటున్న గణేశునికి మీకు చూపిస్తా. అదే బుక్ చేస్తామా ఏది బుక్ చేస్తామో చూడురి. దాని అద్దాన్ని వచ్చి పెట్రోల్ ఒప్పించుకున్నాం. మా పిల్ల 500 ఇచ్చింది, 500 పెట్రోల్ ఒప్పించిన. ఆ కాంట చూడురి ఎంత లేచింది. మా పిల్ల పైసలు ఇచ్చిందని లేచింది. బాయ్ మళ్ళా చెప్పు చెప్పు బాయ్ చెప్పు. ఇగో ఇక్కడ మీఠా పాన్ తీసుకొని వచ్చిండు. ఏం దొంగ కొడుకులరా, వీళ్ళు తెచ్చుకోరు పాను, నాకైతే తీసుకొని రాలేరు. ఇదే ఉంటది దోస్తానీలా, అంతా మక్బరి కొడుకులు, ఎవరిని నమ్మద్దు. ప్రేమ అంటే ఇది గాయ్స్. మా దోస్తు వాడు సగం తిని నాకు సగం ఇచ్చిండు. ఓయమ్మో ఓయమ్మో గులగులా అంటుంది, పాన్ తింటుండే. ఏం క్రేజీ ఉంది తెలుసా పాను బాబా. నడురింగా మెల్ల పాన్ తినుకుంటా పోదాం మనం గణేశులను బుక్ చేయడానికి. గణేశుని చూడడానికి వచ్చి మా దోస్తు వాడి పిల్లలతో ఫోన్ మాట్లాడి కొంచెం దిక్కు తరం జారీ దయ. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లని కూడా ఇవ్వరు రే ఎవరు. ముంగల పశుపతి అడుగుతుండు, వెనకాల మనోడు వస్తుండు. ఇప్పుడు ఫైనల్గా బుక్ చేసేస్తాం మేము గణేశుని. మన వాళ్ళందరూ పోతారు. ఇగో ఇక్కడ త్రిశూల్ ఆర్ట్స్కి అయితే వచ్చినాం. దీనిలో ఎందుకంటే మన వాళ్ళు కొంచెం నాకు క్లోజ్గా ఉంటారు అన్న వాళ్ళు. దీనిలో పోయి ఫైనల్ ఎంత రేట్ ఏంది అనేది తెలుసుకొని మాట్లాడదాం, బుక్ చేద్దాం గణేశుని. ఏది బుక్ చేద్దాం? మీరు ఏదంటే అదే బుక్ చేద్దాం. నేను ఆడ అది ముసలి వర్క్స్ అదే బుక్ సరే చాలో. మా వాళ్ళు ఏదో ఒకటి బుక్ చేస్తారు. వీడియో అయినాక చూడు రీచ్. మీకైతే తెలుసుగా త్రిశూల్ ఆర్ట్లో ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకి కనిపిస్తాడు బ్యాలెన్సింగ్ గణేశుడు. బ్యాలెన్సింగ్ గణేశునికి మొత్తం కంప్లీట్ వర్క్ అయితే కాలే, కొంచెం 20% అయితే వర్క్ అయితే అయిపోయింది. అసలు దీనిలో కలర్ అయినవి చూపిస్తా, మైండ్ బ్లోయింగ్ ఐస్, మైండ్ బ్లోయింగ్ అట్లాంటి గణేశులకు ఉన్నాయి. లోపల చూపిస్తా ఒక 10 నుంచి 15 ఫీట్ గణేశులనే చూపిస్తా మనకి సెట్ అయ్యేటట్టు. మన మిడిల్ క్లాస్కి కలర్లు అయితే క్రేజీ వేసిరు. ఒక్కొక్క గణేశుని, ఒక గణేశుని హెయిర్ స్టైల్ చూస్తేనే ఫిదా అయిపోతారు మీరు. అట్లుంది శివుని రూపంలో గణేశుడు చూసుకోవచ్చు. ఇగో ఇదే అది గణేశుడు, ఒకటే కాలు మీద శివుని రూపంలో నాట్యం ఆడుతుండు. ఇగో ఈ చేతిలో త్రిశూలం, ఈ చేతిలో త్రిశూలం వస్తుందేమో. గణేశుని హెయిర్ స్టైల్ చూసాం, ఎంతో కోపంలో ఉన్నట్టు చూస్తుండు గణేశుడు. ఇంకా వర్కింగ్ అయితే అయితేనే ఉంది. ఈ గణేశుడు నంది మీద ఒక కాలు మీద మొత్తం ధూమ్ మచాయించేస్తారు అంతా. ఆల్మోస్ట్ ఏడ చూసిన గణేశులన్నీ శివుని రూపంలోనే ఉన్నాయి. వాళ్ళ తండ్రి గారి రూపంలో గణేశుని అయితే తయారు చేస్తారు అంతా. కానీ ఈ కట్టెలు అన్నీ తీసేస్తే గణేశులు ఒక్కొక్కటి వేరే లెవెల్లో అట్రాక్ట్ ఉంటాయి. మొత్తం బ్లూ కలర్ వేసారు గణేశునికి పైన. సో మా దోస్తులకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో గణేశుడు ఉండు. క్రేజీ అంటే క్రేజీ, మొత్తం బ్లాక్ కలర్. ఈ గణేశుడు నచ్చిందంట. ఆ గణేశుడు అయితే మాట్లాడుతుండు. గణేశునికి ఇంకా వర్క్ ఏం కాలేదు, మొత్తం బ్లాక్ ఉంది గణేశుడు కోమల. సో ఈ బ్లాక్ గణేశునికి కొంచెం హెవీ బడ్జెట్ ఉంది, ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మనం ఇంకొక గణేశుని చూద్దాం. ఏ గణేశుడు సెట్ అవుతారో ఆ గణేశుని అయితే ఫైనల్లీ ఈరోజు బుక్ చేయాల్సిందే. మీకు చూపిస్తా. ఇక్కడ గణేశులు అన్నీ అట్రాక్ట్ ఉంటాయి, యూనిక్. మీరు బి విజిట్ కావచ్చు. మీది శంషాబాద్ ఎయిర్పోర్ట్ జల్పల్లి అంటే ఇక్కడ అన్ని గణేశుని షెడ్లు ఉంటాయి. త్రిశూల్ ఆర్ట్ అని కొడితే గూగుల్లో వచ్చేస్తాయి షెడ్ లొకేషన్. గణేశుడు మంచిగా ఉంది కృష్ణుని రూపంలో. కింద మొత్తం గుట్ట వెనకాల హంసనో బాతో, ఇది బాతు మీద గణేశుడు. ఇక్కడ ఎంత క్యూట్గా ఉంది చూసిరా కృష్ణుని రూపంలో. ఆ క్రేజీలో వచ్చేసింది ఆ బొట్టు.
పైన బొట్టు చూసిరా కృష్ణుని ఆకు ఇది నెమలి ఉంటుంది కదా, నెమలి బొట్టు వేసిరు గణేశునికి. ఇంకొకటి 6 హ్యాండ్స్ మీద గణేషు కోమా ఉంది. ఇది బి మీకు చూపెట్టిన ఫస్ట్ కలర్ కాకముందుకే రాక్షసుని నాలుక మీద గణేశుడు నాట్యమే ఆడుతుంది మొత్తం 4 హ్యాండ్స్ తోటి. అది బి అలగ్సే మొత్తం కేక. ఈ గణేశుడు సేమ్ అయ్యప్ప స్వామి రూపంలో అయితే ఉండు. ఇక్కడ సింబాల్ వచ్చినాయి, మధ్యలో గణేశుడు నించుండు. అది ఒక షేప్లో నించుండు గణేశుడు. ఇక్కడ పులి, మధ్యలో గణేశుడు నించుండు ఒక షేప్లో. అట్లనే పైన ఫినిషింగ్ అంతా అయిపోయింది, కుందన్ వర్క్స్ పెట్టాలి. ఇంకొకటి గణేశుని పంచ కడితే సేమ్ అయ్యప్ప స్వామి లుక్ వస్తుంది గణేశునికి. ఇంకొకటి మా శివాజీ మహారాజ్ రూపంలో గణేశునికి మొత్తం పెయింట్ వర్క్ అయిపోయింది, పంచ కట్టలేరు, కిరాకుంది. పైన కిరీటమే ఫిదా అనుకోరి గాయస్, కోమా అనుకో గాయస్, కోమా ఫిదా అనుకో గాయస్. ఎట్లని చూసిరా బాబా, ఏకదమ్ యాంటిక్ పీసే మామా. ఈ షెడ్లో మొత్తం యాంటిక్. గణేశుని కళ్ళు చూసిరా, ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్. కిందికి వెళ్ళి చక్కగా కనిపిస్తాలని దాన్ని మెట్లు ఎక్కేసిన ఈ గణేశుని చూడురు ఒక్కసారి. ఆ గణేశుని ఫేస్ వర్క్, ఆ మల్లారి టైప్లో బొట్టు, కళ్ళకి కలరు, వావా. ఆ కిరీటం మీద మూను, క్రేజీ అనుకో క్రేజీ ఉన్నాయి. త్రిశూల్ ఆర్ట్స్ గణేశునికి మీరు విజిట్ గారి ఖుషి అయిపోయి పోతారు పక్క. ఇంకా కొన్ని గణేశులకి ఇక్కడ వర్క్ ఏం కాలేదు, అది తెలుసుగా. ముసలి డ్రైగన్ గణేశుడు, ఇది నెమలి మహారాజ్ గణేశుడు, ఇది బి డ్రైగన్ మీద గణేశుడు ఉరుకుతుండు, ఈ గుర్ర బగ్గి పైన పోతున్న గణేశుడు. సో గైస్ మన బడ్జెట్లో అయితే త్రిశూల్ ఆర్ట్స్లో లేవు, మినిమం ఒక తక్కువలోనే ఉన్నాయి. కానీ మేము ఇంకా లో బడ్జెట్లో కావాలి మాకు. ముంబై గణేశుడు కాకుండా ఇంకొకటి ఏమైంది వెంకట్ భాయ్, మళ్ళీ బుక్ చేస్తలేమా? మన వాళ్ళు ఇంకా రాలేగా, వాళ్ళకి ఫస్ట్ మన యూత్ మొత్తం ఒకటి కావాలి, మాట్లాడాలి, డిస్కషన్ కావాలి, వాళ్ళు మంద ఆగాలి, అప్పుడు మీటింగ్ కావాలి. మీటింగ్ అయిన తర్వాత ఏదైనా వెళ్తుంది. మళ్ళీ సండే వద్దా బుక్ చేయడానికే. సో గాయస్ మేమంతా మాట్లాడేసాం, చేసేసాం గణేశుని గురించి. కానీ మావాడు ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉండు, కచ్చరా నా కొడుకు. ఇగో వెనకాల కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నాడు ఆడపిల్లలేక చిన్నగా. అరే క్యా బాతే. చలో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఏ షేడ్లో గణేశులు తీసుకుంటారో అదైతే నాకు చెప్పుర్రి.